बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। కొనసాగిద్దాం వాజ్పేయి గారి ఆశయాలను, కొనసాగిద్దాం వాజ్పేయి గారి ఆశయాలను, కొనసాగిద్దాం। బోలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై। బీజేపీ కార్యకర్తలకు దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు। ఈ దేశం కోసం, ధర్మం కోసం, భారతదేశ సమగ్రత అభివృద్ధి కోసము ఈ దేశంలో ఉద్భవించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ। ఈ దేశంలో ఎన్నో పార్టీలు పుట్టినాయి, ఎన్నో పార్టీలు ఈ దేశంలో మనుగడ సాగిస్తున్నాయి। కానీ ఈ దేశంలో ఒక లక్ష్యం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్టికల్ 370 అనే దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీయడం కోసం ఈ దేశంలో బీజేపీ పుట్టింది। ఈ దేశంలో ఒకటే ఏక్ ప్రధాన్, ఏక్ విధాన్, ఏక్ నిషాన్ అనే పద్ధతితో భారతీయ జనతా పార్టీ ఉంది। దేశంలో ప్రపంచ దేశాలలో భారత మాతను ఉన్నతమైన శిఖరం పైన కూర్చుండబెట్టడం కోసము భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ దేశం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి। ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా భారత ప్రధానమంత్రి యొక్క అభివృద్ధిని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి నిజంగా ఆయన ముంగట మోకరిల్లుతున్నారు। దీనికి అంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరి మద్దతు, ఆ కార్యకర్తల యొక్క సిద్ధాంతము, నినాదము ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకుపోయినాయి। కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణలో కూడా బీజేపీ అతి తొందరలో అధికారంలోకి వస్తుంది। బీజేపీ తెలంగాణను అభివృద్ధి చేయడం కోసము భారతీయ జనతా పార్టీ పల్లె పల్లెను విస్తరించింది। అందులో భాగంగానే ఈరోజు మిర్దొడ్డిలో భారతీయ జనతా పార్టీ జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది। ఈరోజు మిర్దొడ్డి గ్రామంలో జెండావిష్కరణ సందర్భంగా, అంటే భారతీయ జనతా పార్టీ ఒట్టి 47 సంవత్సరాలుగా అవుతుంది కావున చాలా ఈ 47 సంవత్సరాలలో బీజేపీ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చి మరి ఈ దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులను ఇచ్చింది। నిజంగానే భారత మాతను ఏ స్థాయిలో నిలబెట్టాలనో, భారత మాతను ఏ స్థాయిలో ఉంచాలనో ప్రపంచ దేశాల ముంగట భారత్ను ఆ స్థాయిలో చూపిస్తూ ఉన్నారు। మరి భారత్ అన్ని దేశాల్లో ఇవాళ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి। ఆ యుద్ధాలు జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పూర్తిగా రేట్లు కానీ, అక్కడ ఉన్నటువంటి స్థితులగతులు కానీ ఆగమాగమవుతూ ఉన్నాయి ఆ దేశాలు। కానీ మన దేశంలో చమురు బాగా కరువు అయిపోయింది, చమురు రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, డీజిల్ రేట్లు పెరుగుతాయి, గ్యాస్ దొరకదని చెప్పేసి చాలామంది వేరే మాట్లాడుతూ ఉన్నారు। ఇవాళ దానికి ఉన్నటువంటి ట్యాక్స్ కూడా తగ్గించేసి ఇవాళ ఏ రేటు పెరగకుండా ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుగానే ప్రజల మేలు కోసమే పరిపాలన జరుగుతూ ఉంది। భారతీయ జనతా పార్టీ అంటేనే బీద జనాల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ। కాబట్టి ప్రజల కోసమే ఈ భారతీయ జనతా పార్టీ అంటేనే భారతదేశ ఒక ప్రజల కోసం, ఈ ప్రజల మేలు కోసమే పుట్టినటువంటి పార్టీ, భారతదేశ రక్షణ కోసం పుట్టినట్టు పార్టీ, ఈ భారతదేశాన్ని ఎల్లవేళలా ఒక ప్రపంచంలోనే అతి స్థాయిలో నిలబెట్టడం కోసం పుట్టినటువంటి పార్టీని, ఈ భారతదేశాన్ని ఎప్పుడు ముందుకు పోయే విధంగానే ప్రతి కార్యకర్త, నిజంగానే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నా దేశం, తర్వాత నా కుటుంబం అనే స్థితిలో ప్రతి కార్యకర్త పనిచేస్తూ ఉన్నాడు। భారతదేశం కోసం నేను సైతం ముందుంటా అని చెప్పేసి కార్యకర్తలు ముందుండి ఈ దేశం కోసమే పనిచేస్తారని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను। అంత్యోదయ అనే నిదానంతో దేశంలో భారతీయ జనసంఘంగా ఉన్న భారతీయ జనతా పార్టీగా మారిన 47 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ అనేకమైన విషయాలలో దేశానికి సంబంధించిన దేశ రక్షణ కానీ, దేశ అభివృద్ధి కానీ అనేకమైన విషయంలో ముందడుగు వేయడం జరిగింది। 47 సంవత్సరాల కింద ఆ మహనీయుల యొక్క ఆలోచనను నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలతో కొనసాగిస్తూ ఉన్నాం। భారతదేశంలో ఒక అంత్యోదయం అంటే కింది స్థాయి వరకు భారతదేశం యొక్క అభివృద్ధి అనేది ఉండాలని చెప్పి
కోరుకున్న వారి యొక్క కళలను నేడు భారతదేశ నరేంద్ర మోడీ గారు సాకారం చేస్తూ ఉన్నారు. కావున 47 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.